ఒక్క సీసీ కెమెరా 100 మందితో సమానమన్నారు హైదరాబాద్ సిపి సజ్జనార్. సీసీటీవీలు ప్రజల భద్రతకు ఉపయోగపడతాయని తెలిపారు. ప్రజలు ఇండ్ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కాలనీలో ఎలాంటి క్రైమ్ జరిగినా సీసీటీవీలో రికార్డ్ అవుతుందన్నారు. 277 సీసీటీవీలు ఏర్పాటు చేసుకున్న అపర్ణ 1 అపార్ట్మెంట్స్ నిర్వాహకులను అభినందించారు సిపి సజ్జనార్. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ లో చాలా మంది నష్టపోతున్నారు. ముఖ్యంగా చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, లేదంటే బిజినెస్ మెన్ కావచ్చు, లేదంటే రిటైర్డ్ పర్సన్స్ కూడా. మొన్న ఒక రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ కూడా రావడం, అదే అంటాను, మీకు తెలిసి కూడా ఎట్లా మోసపోయారంటే ఏదో వస్తుందని చెప్పి అదంతా చూస్తే బాగా రియల్ అనిపించింది సార్, అందుకు మోసపోయానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ దిస్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్. దానివల్ల చాలా నష్టం కావడం జరిగింది. సెకండ్ థింగ్ ఈజ్ డిజిటల్ అరెస్ట్. మీకు ఏదో సిబిఐ కేసు అయింది, ఈడీ కేసు అయింది, హైదరాబాద్ పోలీసులో మీకు వారెంట్ ఇష్యూ అయింది, బాంబే పోలీస్ వాళ్ళు కేసు కట్టారు, లేదంటే మీకు కర్ణాటక పోలీసు నుంచి వారెంట్ వచ్చిందని చెప్పి మాయమాట చెప్పి మీ పిల్లల పైన కేసు అయిందని చెప్పి వాళ్ళు టార్గెట్ చేసి ఇట్లా డిజిటల్ అరెస్ట్ చేసి మీ అందరు కూడా మోసం చేయడం చేస్తారు. సో ఈ డిజిటల్ అరెస్ట్ అనేది పోలీస్ భాషలో లేదు, ఎక్కడ కూడా పోలీస్ ఇట్లా పని చేయదు. మీకు ఎవరో పని చేస్తే ఇట్లా ఫోన్ చేస్తే ప్లీజ్ కట్ ఇట్ అండ్ యూ డోంట్ ఎంటర్టైన్ దెమ్. వాళ్ళు మీకు ఏదో ఒకసారి మీరు కన్వర్సేషన్లో మీరు వాళ్ళు పెడితే మీకు ఏదో చూపిస్తారు, వాళ్ళు ఏదో ఒక సినిమా చూపించి మీకు ఎట్లానే ఆ ఒక్క మెస్మరైజ్ చేసి మీ దగ్గర నుంచి డబ్బులు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తారు. సో అందుకు ఎవరు కూడా ప్రయత్నం చేయవద్దు. సో అందుకు ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, ఈ ఒక డిజిటల్ ఫ్రాడ్స్ నుంచి బాగా అలర్ట్ ఉండాలని చెప్పి కోరుతున్నాను. ముఖ్యంగా చాలా మంది త్వరలోనే మనకు డబ్బులు కావాలి అనే వాళ్ళకు డబ్బులు ఊరికే రావు, మనకు కష్టపడితేనే డబ్బులు వస్తాయి. డబ్బు కష్టపడాలంటే మనం ఏదో ఒక ప్రొడక్ట్ ఉండాలి, ఏదో ఒక ప్లాన్ ఉండాలి, అప్పుడే మనకు డబ్బులు వస్తుంది. కానీ ఏదో ఈ డబ్బులు ఇట్లా పెడితే డబ్బులు వస్తుందని చెప్పి అనుకోవద్దు. అట్లానే మీరు చాలా మంది రిటైర్డ్ వాళ్ళు డబ్బులు ఉంటే ప్లీజ్ ఇన్వెస్ట్. నౌ డేస్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ గవర్నమెంట్ బాండ్స్ ఉన్నావు, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నావు, మంచి ఫండ్స్ వచ్చావు, బ్యాంక్ డిపాజిట్ చేసుకోండి, పోస్ట్ ఆఫీస్ డిపాజిట్ ఉంది. అక్కడ మీకు అట్లీస్ట్ డబ్బులు ఎక్కడ పోదు, మీకు మానసిక శాంతి ఉంటుంది. ఇక్కడ పెట్టినంత డబ్బులు వస్తుందా లేదా, ఏమవుతుంది అని చెప్పి ఆ డబ్బులతో మీ పీపీ కూడా అప్ అండ్ డౌన్ అయితేనే ఉంటుంది. అది కంటే ముందు బెస్ట్ ప్రశాంతత. ఒక 12% వస్తుందా, 15% వస్తుందా అని చెప్పి మనం వీ షుడ్ బి హ్యాపీ, మన డబ్బులు కూడా బాగుంటుంది. సో మీరందరూ కూడా ఈ ఒక సైబర్ క్రైమ్ గురించి అలర్ట్ ఉండాలని చెప్పి కోరుతున్నాను.